అది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూతా దట్టమైన అడవి. ఆ పల్లె వాళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ నుండి ఒక 10 మైళ్ళు ఉన్న ఊరిలోకి చేరుకోవాలి. ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క బస్సు, అది కూడా పొద్దున 6 గంటలకు. మళ్ళీ ఊరికి తిరిగి రావడానికి సాయంత్రం 6 గంటలకి ఒక బస్సు ఉంటుంది. అయితే ఆ అడవి మార్గం గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలు దాటాక ఆ మార్గంలో ఎవరూ తిరగకూడదు, అలా కాదు అని వెళ్ళిన వాళ్ళు ఎవరికీ కనిపించకుండా పోయారు అని ఆ ఊరు వాళ్ళ నమ్మకం. అయితే ఒకరోజు గ్రామస్తులు వాళ్ళకు కావలసిన నిత్యావసర సరుకుల కోసం ఆ ఊరికి బయలుదేరారు. మళ్ళీ సాయంత్రానికి తిరిగి ప్రయాణం పట్టారు. బస్సు బయలుదేరింది. బస్సు బయలుదేరిన కొంచెం సేపటికి అడవి మార్గాన్ని చేరుకుంది. ఆ రోజు ఎవరో తరుముకొచ్చినట్టు చీకటి ముందుగానే వచ్చింది. ఆ దారంతా జంతువుల శబ్దంతో కొంచెం భయం కొలిపేలా ఉంది. ఇంతలో ఒక పెద్ద శబ్దం. బస్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ బస్సులోని ఒక పెద్ద ఆయన, ఓ డ్రైవరు, ఏమైందయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ డ్రైవర్, అర్థం కావట్లే, బస్ టైర్ పగిలింది అని ఎటకారంగా సమాధానం ఇచ్చాడు. సమయం 6:45 గంటలు. ఆ ప్రాంతం వాళ్ళకి ఆ దారి గురించి తెలుసు కాబట్టి భయంగా ఉన్నారు. చీకట్లో ఆ టైర్ మార్చే వీలు లేకపోవడంతో ప్రయాణికులతో ఆ డ్రైవర్ ఇప్పుడు టైర్ మార్చడం కుదరదు అని చెప్పాడు. ఎలాగలా టైర్ మార్చండి, ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పాడు. కానీ ఆ బస్ డ్రైవర్కి ఆ ప్రాంతం గురించి తెలియకపోవడంతో ఆ మాటలకి డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరు నవ్వుకున్నారు. పక్కనే కండక్టర్ ఉండి, ఏందయ్యా ఉంటే ఏమవుతుంది, ఏదైనా దెయ్యం వచ్చి పట్టుకొని పోద్దా ఏంది అని చెప్పి అతను కూడా వెటకరంగా సమాధానం చెప్పాడు. ఇంకా ఆ బస్సులోని ప్రయాణికులందరం నిశ్శబ్దంగా కూర్చొని భయపడుతూ ఉన్నారు. ఆ బస్ డ్రైవర్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా ఆ పెద్ద నుండి, ఓ డ్రైవరు దిగమాకయ్యా, ఈ సమయంలో దిగడం మంచిది కాదు అని చెప్పి అన్నాడు. అతను పట్టనట్టు దిగి ఒక బీడీ మొక్క అంటించి దూరంగా ఉన్న చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. ఒక 5 నిమిషాల తర్వాత తిరిగి వస్తూ ఉండగా హఠాత్తుగా ఏదో పొగలాంటి రూపం అతని వెనకాలే వస్తుంది. అది చూసి అందరు భయపడ్డారు. బస్సు యొక్క కిటికీలు, డోర్లు అన్ని గట్టిగా వేసుకున్నారు. కండక్టర్ ఆ డ్రైవర్తో త్వరగా రా అంటూ అరుస్తూ ఉన్నాడు. ఏమైంది అని చెప్పి వెనక తిరిగి చూశాడు. కానీ ఆ డ్రైవర్కి అక్కడ ఎవరు కనిపించలేదు. బస్సు ఎక్కిన 5 నిమిషాలకి బస్సు మీదకి ఎవరు ఎక్కినట్టు సౌండ్ వస్తూ ఉంది. అందరూ ఉండి ఇది అడవి పిశాచే అని చెప్పి భయంగా ఉన్నారు. ఈ చప్పుడు ఏంటి అని చెప్పి ఆ డ్రైవర్ నుండి, నేను దిగి చూస్తాను అన్నాడు. కండక్టర్తో సహా అందరూ దిగొద్దు అని చెప్పి చెప్పారు. కాసేపటికి ఆ శబ్దాలన్నీ తగ్గిపోయాయి. అర్ధరాత్రి 12 కావస్తుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ భయంగా ఉన్నారు. అలా ఉండగా ఒక యవ్వనంలో ఉన్న అమ్మాయి గదులుగా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయండి అని అరిచింది. ఆ పెద్ద నుండి, ఈ సమయంలో ఎవరు ఇక్కడికి రారు, ఇది ఆ పిశాచి మాయ, తలుపు తీయకండి అని చెప్పి హెచ్చరించాడు. ఆ అమ్మాయి భయంగా డోర్ను కొడుతూ ఉంది. అది చూసి కొంతసేపటికి డ్రైవర్ వెళ్ళి ఆ డోర్ తీశాడు. తీయగానే ఆ అమ్మాయి చాలా పొడుగ్గా అయిపోయింది. ఆమె కళ్ళు చాలా ఎర్రగా నిప్పు కనికల్లాగా ఉన్నాయి. ముఖం అంతా జుట్టుతో కప్పేసుకొని ఉంది. ఆ పిశాచి చేతి వేళ్ళని ఆ డ్రైవర్ గొంతులోకి తింపి అలా గొంతు పట్టుకొని ఆ అడవిలోకి ఈడ్చుకొని వెళ్ళింది. కండక్టర్ కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇంకేం చేసేది లేక తిరిగి మళ్ళీ బస్సులోకి వచ్చారు. ఆ సంఘటన చూశాక బస్సులోని ప్రయాణికులందరూ బిక్కునున్నారు. అతనితో, ఏంటి పెద్దాయన, ఏంటి అసలుకి ఇది అని చెప్పి అడుగుతా ఉన్నారు. అది ఒక దుష్టశక్తి. 7 గంటలు దాటిన తర్వాత ఆ అడవిలోకి ఎవరైనా వస్తే వాళ్ళని చంపకుండా వదలదు. అందువలనే మా ఊరి నుంచి ఎవరం కూడా 7 గంటలు దాటి ఈ మార్గాన్ని రాము. తెల్లవారుజామునే ఆ బస్సు ఉన్న చోటుకి మెకానిక్ వచ్చి ఆ టైర్ మార్చాడు. వేరే డ్రైవర్ ఒకరు వచ్చి ఆ ప్రయాణికులందరినీ తీసుకొని ఆ గ్రామంలో నింపిన తర్వాత జరిగిన విషయం అంతా పోలీసులకు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా అసలు ఆ అడవి ఏంటి, ఆ అడవిలో ఏముంది, ఆ గ్రామ ప్రజలు 7 దాటితే ఎందుకు బయటికి రావట్లేదు అనే విషయాలు ఇప్పటికి కూడా రహస్యంగానే ఉన్నాయి.